వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ పారం యాతి సుఖేన సహ. తెలియజీ కటికి దీపమెత్తగ పెద్ద వెలుగులో పలికి వెలుగేలా అరయానా పన్ను నీకభయామి వలెగాక ఇరవైన సుఖిగావనేలా వరత బోయడివాని వడిదీయవలెగాక దరివాని దివ్యంగదానేలా తెలియజీ కటికి దీపమెత్తగ పెద్ద వెలుగులో పలికి వెలుగేలా. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం. జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం గావింపబడ్డటువంటి కర్మలు గలవాడు అని అర్థం. ఎందుకంటే మరి సూక్ష్మదేహములో పడ్డటువంటి కర్మలు సంచిత కర్మ ఇవి జన్మకారకములై ఉన్నటువంటివి. రోగశోక పరితాప బంధనౌ వ్యసనానిశ ఆత్మాపరాధ వృక్షాణం ఫలాని ఏతాని దేహినాం ఆత్మ అపరాధ వృక్షాణం. ఆత్మ అపరాధ వృక్షాణం. అపరాధము అంటే మరి తెలిసి తెలిసి చేసినటువంటి కార్యాలు. మరి ఆ ప్రకారంగా తాను చేసినటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మ దేహములో ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఏవి చేసినా కానీ సూక్ష్మదేహాన్ని అంటుకోవాల్సిందే. మనస్సులో ముద్రలు పడకుండా ఎవరు ఏ కార్యాలు చేయలేరు. ఈ మనస్సు అనేటువంటిది విస్తరించి ఉన్నది బాగా. ఎంత కర్మ దాంట్లో చేరినా కానీ ఇంకా ఖాళీనే ఉంటుంది. ఆకాశాంశముతో మనస్సు అనేది ఏర్పడిందని చెప్పాను కదా. కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును చేరి గద మనసయ్యన్. ఈ మనస్సు అనేది ఆకాశాంశము వాయువాంశము ఈ రెండింటి
పదార్థాలతో ఏర్పడ్డటువంటిది మనస్సు. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఈ కదలికలు మనస్సులో ఉన్నాయి. కదలకుండగా ఉండేటువంటి భాగము మనస్సులో ఉన్నది. ఆ కదలకుండగా ఉన్నటువంటి భాగం ఆకాశాంశము. దాంట్లో ఎంత కర్మ నిక్షిప్తం చేయబడ్డప్పటికీ కూడా అది నిండదు. ఎందుకంటే ఈ ప్రాణి మరి అనంత జన్మ పరంపరలుగా సాగిపోతున్న పరిస్థితి. భూత్వా ప్రలీయతే. ఎన్నిసార్లు విశ్వం లయమయ్యిందో, ఎన్నిసార్లు మళ్ళీ ఆవిర్భావం అయ్యిందో, అన్నిసార్లు కూడా ఈ జీవులు మళ్ళా జన్మలకు వస్తున్నటువంటి పరిస్థితి. దాని కారణంగా మరి సూక్ష్మదేహములో ఇవన్నీ పడిపోతున్నాయి. కర్మ సముదాయం అంతా కూడా చేరిపోతుంది. అది రాబోయే జన్మలకు పెట్టుబడిగా ఉన్నటువంటి విధానము. దీని నుంచి బయటపడాలని చెప్పి అన్నట్లయితే ఒకే ఒక మార్గం ఇక్కడ స్వామి చెబుతున్నమాట, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి కర్మాణం కర్మలు గలవాడు అని అర్థం. దగ్ధం చేయబడ్డ కర్మ గలవాడు అనేది వస్తుంది అర్థం. ఈ కర్మలు అనేటువంటివి కూడా మరి 3 రకాలుగా ఉన్న కర్మలు: సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అనేటువంటి. యథైధాం సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా అని కూడా మనకి చెప్పబోతారు. కాబట్టి కర్మలు అనేటువంటి విషయాల మీద బహువచనమే వాడుతూ ఉన్నారు. సమస్త కర్మ అంతా కూడా దగ్ధం కాబడుతుంది అని అర్థం. సంచిత, ఆగామి, ప్రారబ్ధం, ఈ 3 కర్మలు జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయబడేటువంటి విధానము. అదొక ప్రక్రియ. కట్టె 2 కట్టెలు రాసుకుంటే నిప్పు ఏర్పడుతుంది. 2 కట్టెలు మదించినట్లయితే అక్కడ అగ్ని పుడుతుంది. 2 రాళ్ళు బాగా కనుక కొట్టినట్లయితే దాంట్లో నుంచి అగ్ని కణములు వెలువడతాయి. రాపిడి వల్ల కలిగేటువంటిది అగ్ని. జఠరాగ్ని అంటాం కదా, మనకే తెలియబడదు, కానీ లోపల ఉదరంలో జఠరాగ్ని అనేటువంటిది నిర్మాణంలో ఏర్పాటు చేయబడింది. అది కూడా ప్రాణాపాన సమాయుక్త అని పరమాత్మ అంటారు. ఈ ప్రాణాపాన వాయువుల రాపిడి వల్ల కలిగేటువంటిది సమాన అగ్ని. పచామ్యన్నం చతుర్విధం. 4 విధములై ఉన్నటువంటి పదార్థాలను పచనం చేయడానికి సమానం అనేటువంటి అగ్ని ఏర్పడి ఆహారాన్ని పచనం చేస్తుంది. అది ఆ ప్రకారంగానే మరి మూర్ధాగ్ని అన్నారు మనలో. మూర్ధమునందు అగ్ని ఉంటుంది. ఋటురషాణం మూర్ధ అని పతంజలి మహర్షి. మూర్ధదేశమునకు వర్తితంబై మరియు ఆత్మాగ్ని. ఆ మూర్ధ దేశములో ఉన్నటువంటి అగ్ని, దాన్ని మూర్ధాగ్ని అన్నారు. దాపో స్థలము. రారా టాఠా డాడాణ రష పలికే అక్షరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అగ్ని ఉన్నది, మూర్ధ దేశముగా చెప్తున్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి అగ్ని భగవంతుడు ఆ ప్రకారం ఏర్పాటు చేశాడు. అందువల్లే ఆపోస్థలం నోటి యందు ఎలాంటి జిడ్డు పదార్థాలు భుజించినా కానీ అక్కడ అది అంటదు. చూడండి, చేతికి అంటుతుంది నూనె. పెరుగేసుకుంటే ఆ పెరుగు సంబంధమైనటువంటి యొక్క వెన్నంతా చేతికి అంటుతుంది. ఎలాంటి జిడ్డు మీకు ఏమి తిన్నా కానీ నోటి యందు అక్కడ మీకు ఉండదు. కారణం ఏంటంటే మూర్ధాగ్ని అన్నారు. ఆత్మాగ్ని, మూర్ధాగ్ని.
మూర్ధ దేశమునకు వర్తితంబై ఆత్మాగ్ని అని అన్నారు. ఆడ అగ్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మరి ఆ ప్రకారంగా తీసుకున్నటువంటి ఆ జిడ్డంతా నోట్లో అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. దాన్ని పోగొట్టుకోవాలంటే ఎంత అవస్థపడాలో చూడండి. కొంతమంది గడ్డ పెరుగు, బాగా గట్టి పెరుగు వేసుకుంటారు. దాంట్లో వెన్న బాగా ఉంటుంది. భోంచేసిన తర్వాత ఆ చెయ్యంతా కూడా ఆ వెన్న అంటుకుపోతుంది. ఎంత కడిగినా పోదు. వేడి నీళ్ళతో కడిగితేనే పోతుంది అప్పుడు చేతి ఉన్న జిడ్డు. అంటే పళ్ళెంలో కూడా ఆ జిడ్డు అంటుకుంటుంది. ఎంత తోమినా పోదు. దానికి కూడా ఏదన్నా ప్రత్యామ్నాయ ప్రయత్నం చేస్తేనే ఆ పళ్ళెంలో ఉన్న జిడ్డు అనేది పోతుంది. మరి నోటి ఎందు ఉన్న జిడ్డు అని చెప్పానంటే అక్కడ ఉన్నటువంటి ఒక అగ్ని భగవంతుడు మూర్ధాగ్ని అనేటువంటిది ఏర్పాటు చేశాడు. కాబట్టే మనం ఏవి ఆహార పదార్థాలు తీసుకున్నా కానీ ఆడ నీకు జిడ్డు అంటదు. ఈ ప్రకారంగా అగ్నులు అనేటువంటి మన దేహంలో చెప్పుకొచ్చిన విధానము అట్లా మూర్ధాగ్ని అని, ఉదర జఠరాగ్ని అని, నేత్రములో ఉండే అగ్ని నేత్రాగ్ని అంటారు. ఇది సమస్త బ్రహ్మాండాలను ప్రకాశింపజేసేదిగా, తెలుసుకునేదిగా ఉన్నది. ఇక్కడ నేత్రంలో ప్రకాశమానముగా జ్వాల విధానముగా ఉండి మరి సమస్త ఎట్లయితే దీపం అన్ని పదార్థాలని ప్రకాశింపజేసేదిగా ఉంటుందో, నేత్రములో ఉన్నటువంటి అగ్ని కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా తెలుసుకునేలాగా చేస్తుంది. దానిని నేత్రాగ్ని అని చెప్పిన అన్నారు. ఇంకా మన శరీరంలో ఎక్కడెక్కడ ఇంకెలాంటి అగ్నులు ఉన్నాయో అవి మనకు ఇంకా సమాచారం అందలేదు. ఈ దేహమంతా ఉండేటువంటి సామాన్య అగ్ని 98.4 డిగ్రీలు ఉండేటువంటి వేడి. శరీరంలో అది నార్మల్, అది ఉండాలి, అట్లాగే ఉండాలి. ఎంత ఉష్ణ దేశంలో ఉన్నా, శీతల దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ నీ శరీరంలో ఆ యొక్క శాతం, వేడి శాతం తగ్గకూడదు, పెరగకూడదు, సమానంగా ఉంటుంది. అట్లా భగవంతుడు కంట్రోల్లో పెట్టేశాడు. ఆ ప్రకారంగా ఉండటం వల్ల రక్తం గడ్డగట్టుకోకుండా బాగా రక్త ప్రసరణ బాగా జరిగేట్లుగా చేస్తూ ఉంటుంది. మన శరీరంలో రక్తం చాలా వేగంగా పరుగులు తీస్తూ ఉన్నది. గుండె కాడి నుంచి రక్తం యొక్క వేగం నరాల్లో ఒకే పరుగులు తీస్తూ ఉంది రక్తం. ఆ పరుగులు తీయబట్టే మానవుడు చలాకీగా ఎంతో ఉత్సాహంగా పనిచేసే విధానం అనేది ఉంటుంది. చిన్నతనంలో దాని పరుగులు బాగా ఉంటాయి కాబట్టే పిల్లకాయలు పరుగులు చేస్తారు. పెద్ద అయ్యే కొద్దీ కొంచెం ఆ రక్త ప్రసరణ తగ్గుతుంది, దాని వేగం తగ్గుతుంది, రక్తం మందమై మెల్లగా పారే విధానం ఉంటుంది. కాబట్టి వ్యక్తి యొక్క నడవడిక కూడా చాలా నడక మందగిస్తుంది. ఈ ప్రకారంగా మరి ఆ వేడి అనేటువంటిది రక్తంలో ఉండి, కండరాల్లో ఉండి, దేహమంతా ఉండి శరీరాన్ని తేజోవంతముగా కాపాడుతున్నటువంటిది ఈ అగ్నులు. బయట చూస్తే బడబాగ్ని అన్నారు, సముద్రాల్లో ఉండేది బడబాగ్ని అన్నారు. ఇంకా సామాన్య అగ్ని లోకంలో అందరూ వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నారు. విద్యుత్ రూపముగా ఉండి అన్ని పనులకు విధానాలుగా కరెంట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకారం అగ్ని అనేది అంతటా వ్యాపకమై ఉన్నది. అది వ్యక్తమవుతూ ఉంటుంది, ఒక్కొక్క కారణంగా వ్యక్తమవుతూ ఉంటుంది, ఆయా కార్యాలకు వినియోగింపబడుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా మనం అగ్ని యొక్క ఆశ్రయం ద్వారా ఎన్నో పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మూర్ధాగ్ని కానీ, నేత్రాగ్ని కానీ, ఉదర జఠరాగ్ని కానీ ఇవన్నీ కూడా విశేషముగా ఉండి ఆయా కార్యాలు జరబడుతూ ఉన్నాయి. ఇక్కడ చెప్పింది ఏంటంటే జ్ఞానాగ్ని అనే చెప్పనన్నారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. ఈ జ్ఞానాగ్ని అనేది ఎట్లా ఏర్పడుతుంది అని చెప్పని ఇందా చెప్పుకున్నాం కదా. యజ్ఞం చేసేటువంటి వారు
2 కట్టెలు మధించి దాంట్లోంచి వచ్చినటువంటి అగ్నిని హోమ కార్యాలకు వినియోగిస్తారు. ఇంకా వేరే వేరే అగ్నిని ఉపయోగించరు. ఉత్తరారణి అధరారణి అంటారు. 2 బాగా మధిస్తే దాంట్లో వచ్చేటువంటి అగ్నితోనే మరి ఆ యజ్ఞ కార్యక్రమాన్ని చేసిన విధానముగా మనలో కూడా ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది రెండింటి యొక్క రాపిడి వల్ల కలిగేటువంటిది జ్ఞానాగ్ని అన్నారు. అట్లాగా మరి ఏమిటి రెండింటి యొక్క రాపిడి ఏం చెప్పానంటే ఈ మనస్సు శ్వాస 2. ఎందుకంటే అగ్ని అనేది వాయువు యొక్క కార్యం. అగ్ని వాయువు యొక్క కార్యం. వాయువు నుంచే అగ్ని అనేది పుడుతుంది. అట్లా ఇక్కడ ధ్యానం అనేటువంటి దాంట్లో ఈ ధ్యానం అనగా మనస్సు శ్వాస 2 కలపటం అనేటువంటి అంశం. మనస్సు వాయువు యొక్క అంశంగా చెప్పుకున్నాం. ఈ శ్వాస అనేది కూడా వాయువు. ఈ రెండింటి కలయిక కారణంగా కలిగేటువంటిది అగ్ని. ఎందుకంటే వాయువు యొక్క కార్యం అగ్ని కాబట్టి ఇక్కడ కలిగేటువంటి అగ్నిని జ్ఞానాగ్ని అనేదిగా పేరు పెట్టారు. ఇందాకేమో మూర్ధాగ్ని అన్నాం, జఠరాగ్ని అన్నాం, నేత్రాగ్ని అన్నాం. దేహమంతా ఉండేది సామాన్య అగ్ని అని. మన దేహంలో ఉన్నటువంటి వరకే. విశ్వంలోకి పోతే ఆ విశ్వంలో అగ్ని యొక్క సంబంధ కార్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, భగభగా మండుతూ ఉన్నాడు. ఎంతకాలంగా మండుతూ ఉన్నాడో తెలియదు. ఎంతకాలం అది మండుతూ ఉంటుందో కూడా తెలియదు. ఆ యొక్క సూర్యుని యొక్క ఆ మంటలు, ఆ సెగలు విరజిమ్ముతూ ఉన్నాయి. అది భూమిని వచ్చి తాకుతూ ఉన్నాయి. కాబట్టి భూమి అంతా కూడా తప్తమైపోతూ ఉన్నది. అంత వేడి సూర్యుని యందు ఉన్నటువంటిది. ఈ సూర్యుని యొక్క వేడి, ఆ సెగ, ఆ అగ్ని కేవలం మన యొక్క భూమండలం మీదకే కాదు, మిగతా గ్రహాలకు కూడా అదే ప్రకాశం పోతూ ఉన్నది. కుజగ్రహము, బుధగ్రహము, శని గ్రహము ఏవైతే ఉన్నాయి మొత్తం కూడా. మనది ఇంకా చూస్తే మరి 35 డిగ్రీలు, లేదు సమ్మర్ వస్తే 52, 42, 45 వరకు పోవడం జరుగుతూ ఉన్నది. 45కు పోయిందా అంటే తట్టుకోవడం కష్టం. అది 100 డిగ్రీలకు పోతే ఒక్కడ మిగలదు భూమి మీద. 100 డిగ్రీలు మించి ఉన్నటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. కుజగ్రహం అలాంటి వాటి విషయంలో చెప్పినప్పుడు సైన్స్ వైజ్ఞానికులు 200 డిగ్రీల వరకు వాటి మీద ఉందంట, ఇతర గ్రహాల మీద. 200 డిగ్రీలు అని చెప్పారంటే అక్కడ ప్రాణులు జీవించే అవకాశం ఉండదు. కనుక మనకి సమశీతోష్ణాలుగా 32, 35 ఇంకా మించితే 40 ఎంతవరకు వచ్చే విధానము వేడి. కాబట్టి ఆ ప్రకారంగా సూర్యుని యొక్క వేడి అనేది అంతటా విరజిమ్మబడుతూ ఉన్నది. సూర్యుడు అంటే స్వప్రకాశ నక్షత్రం, అదే నక్షత్రం అంటారు. స్వప్రకాశమే నక్షత్రం అంటారు. ఇలాంటి మండుతున్నటువంటి సూర్యులు విశ్వంలో కోటాను కోట్లు ఉన్నాయి. మళ్ళా కొన్ని లక్షల కోట్ల సూర్యుల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని చెప్పని అన్నారు. ఒక గెలాక్సీలో ఒక సూర్యుడు మన దగ్గర ఉన్నటువంటి అతడు. ఇలాంటి గెలాక్సీలు విశ్వంలో ఇంకెన్నో ఉన్నాయని చెప్పనేటువంటి మాట. అదంతా వైజ్ఞానికులు చెప్పేటువంటి యొక్క అంశము, సైన్సు. కాబట్టి ఆ ప్రకారంగా ఈ విధంగా మండుతున్నటువంటి సూర్యుడు లాంటి సూర్యులు విశ్వంలో లక్షల కోట్లు ఉన్నాయని చెప్పని, దాన్ని బట్టి ఇంకెంత అగ్ని విశ్వం అంతా వ్యాపకమై ఉందో మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి ఈ ప్రకారంగా మరి అగ్ని అనేది విశ్వంలో అన్ని పదార్థాలలో అంతర్గతంగా వ్యాపకమై ఉన్నది. అది ఒక రాపిడి ఏర్పడ్డప్పుడే నీకు అగ్ని అనేది వ్యక్తమవుతుంది. ఇందా చెప్పుకున్నాం కదా, 2 కట్టెలు బాగా మదించినట్లయితే దాని నుంచి ఒక అగ్ని ఏర్పడే విధానం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగా ఈ విశ్వంలో ఉన్నటువంటి విధానాలు, అరణ్యాలు కూడా తగలబడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ
చెట్టులు ఎండిపోయి రాసుకుని దాని నుంచి నిప్పురవ ఏర్పడి దాని ద్వారా ఆ వృక్షాలన్నీ కూడా మొత్తం కాలిపోతాయి, అరణ్యం అంతా కాలిపోతుంది. రెండింటి మదించడం కారణంగా కలిగేటువంటి ఒక అగ్నిగా మనం చెప్పుకున్నట్లయితే, ఇక్కడ ధ్యానం అనేటువంటి ప్రక్రియలో రెండింటి యొక్క మదనం, ఉత్తరారణి అధరారణి అనే విధానాలుగా రెండింటి యొక్క మదనం జరుగుతున్నది ధ్యానం అనే ప్రక్రియలో. ఏదంటే మనస్సు అనేటువంటి వాయువు, శ్వాస అనేటువంటి వాయువు, ఈ రెండింటి కలయిక కలిగింది. ఆ రెండింటి యొక్క రాపిడి అనేది ఈ ధ్యానం ద్వారా ఏర్పడి ఉన్నటువంటి అంశము. ఇది జ్ఞానాగ్నికి దోపదీస్తున్నటువంటి విధానం. ఈ రెండింటినీ కూడా కలిపి ఆ మదింపజేసేటువంటి విధానం లోకంలో ఒక యోగులు మాత్రమే చేసేటువంటి పని. మనస్సుని శ్వాసను రెండు వాయు భాగాలే కనుక ఈ వాయువు ఆ వాయువు, ఈ కట్టే ఆ కట్టే రెండు కూడా మదింపబడ్డాయి. చేయగా 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 ధ్యానములో ఏర్పడ్డటువంటి ఒక అగ్ని, దాన్నే ఇక్కడ జ్ఞానాగ్ని అని పేరు పెట్టారు. అదే శరీరంలో ప్రాణాపాన సమాయుక్త, ప్రాణం అపానం ప్రాణం అపానం ప్రాణం అపానం రెండింటి యొక్క మదనం కారణంగా ఏర్పడ్డటువంటిది జఠరాగ్ని. అక్కడ అది కావాలి, ఆహార పచనం చేయాలంటే ఆ రెండింటి యొక్క మదనం చేత కలిగేటువంటి అగ్ని అక్కడ అవసరమై ఉన్నది. ఇక్కడ సమస్త కర్మలు, సూక్ష్మ దేహంలో పడ్డటువంటి కర్మలు మొత్తం కూడా నశింపజేసేటువంటి విధానంగా చూసినట్లయితే, మరి ఇది కొత్త ప్రక్రియ, ఇది మహాత్ములు కనుగొన్నటువంటి ప్రక్రియ. దీని ద్వారానే జ్ఞానాగ్ని అనబడేటువంటి ఒక మరి అగ్ని ఏర్పడి సూక్ష్మ దేహములో ఉన్నటువంటి వాట్లను దగ్ధం చేసే విధానం అనేటువంటిది వస్తుంది. ఈ జ్ఞానాగ్ని సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని అనేక మంది శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయాల మీద చక్కగా చెప్పినటువంటి విధానం ఉన్నది. శంకరాచార్యుల వారు కూడా మరి భూతం భావిష దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే అని చెప్పిన అన్నాడు. భూతం భావిష దుష్కృతం ప్రదహతం సంవిన్మయే పావకే. భూతం భావిచ అంటే మరి భవిష్యత్ కాలములో, వర్తమాన కాలములో భావిచ దుష్కృతం, ఏ కార్యములైతే చేయటం జరిగిందో అట్టి ఆ కార్యముల కారణంగా మరి ఏర్పడ్డటువంటి అట్టి ఆ కర్మలను ప్రదహత, జ్ఞానాగ్ని ద్వారా వాళ్ళు దగ్ధపరచి సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం సవపు ఇత్యేష మనీషా మమ అని శంకరాచార్యుల వారు కూడా చెప్పిన మాట. కాబట్టి లోన ఉన్నటువంటి కర్మను ఈ జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేసేటువంటి విషయముగా శంకరుడు చెబుతున్నటువంటిది. అనేక గ్రంథములలో కూడా మహాత్ముడి విషయాన్ని గురించే ప్రస్తావన చేయటము జరుగుతూ ఉన్నది. అందుచేత జ్ఞానాగ్ని అనబడేటువంటి యొక్క అంశము ద్వారానే మరి కర్మంతా కూడా నశింపజేసుకోవాల్సి ఉంటుందే తప్ప మరొక మార్గం అనేటువంటిదిగా చెప్పలా మనకి ఏమి. ఇదొక్కటే మార్గం అని చెప్పి జన్మరాహిత్యాన్ని ఎవరైతే అపేక్షించినటువంటి వాళ్ళై ఉన్నారో వాళ్ళు మరి సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి భాగాన్ని నశింప చేసుకునే విధానంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జ్ఞానాతేవ భవేత్ జ్ఞేయం విదిత్వా తక్షణేన తు జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునః యోగధారణ. ఇదే విషయం ఉత్తర గీతలో కూడా అర్జునుడు పరమాత్మ అడుగుతాడు. అయా జ్ఞానాతేవ భవేత్ జ్ఞేయం, శాస్త్రాన్ని అధ్యయనం చేయటంతోనే భవేత్ జ్ఞేయం
వాళ్ళకు మరి నేను బ్రహ్మము అనేటువంటి విషయము గోచరమవుతుంది. శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు, ఉపనిషత్తులు అధ్యయనం చేసిన వారికి స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం ఇవేవి నేను కాదు, ఈ అన్నిటికీ అతీతముగా ఉన్నటువంటి చైతన్యాత్మకమై ఉన్నటువంటి ఆత్మయే నేను అనేది మీకు ఉపనిషత్తులు ముఖ్యంగా బోధిస్తున్నటువంటి అంశం. మరి ఈ ప్రకారంగా ఆ విషయాలు విన్నప్పుడు వానికి అవగాహన కలుగుతుంది. నేను ఇది త్రిదేహములు కాను, ఈ దేహత్రయానికి విలక్షణమై ఉన్నటువంటి సప్రకాశమై ఉన్నటువంటి ఆత్మయే నేను అనేటువంటి ఒక చక్కటి భావన కలుగుతుంది. కాబట్టి ఈ విధముగా మరి నేను ఆత్మను, నేనే బ్రహ్మమును అనే విషయం శాస్త్రాధ్యయనం ద్వారా కలిగినప్పుడు ఇంకా దీనికోసంగా పునః యోగ ధారణ, యోగాభ్యాసం అనేది చేయాలనేటువంటి యొక్క అంశము ఎందుకు చెబుతూ ఉన్నారు అనేది డౌట్ ఏర్పడింది అర్జునునికి. ఇది ప్రయాసతో చేరి ఉన్నటువంటిది యోగాభ్యాసం అనేది. యోగాభ్యాసం అనే యొక్క విషయం మీద మనకి పతంజలి కూడా చాలా సుదీర్ఘంగా విషయ ప్రతిపాదన చేశారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఇట్లాగా మరి అష్టాంగ ప్రక్రియ విధానాలను చెప్పుకొచ్చాడు. ఇంత ప్రయాస పడాల్సిన ఆవశ్యకత ఏమిటి అసలు? ఎందుకంటే జ్ఞానాతేవ భవేత్ జ్ఞేయం. ఎప్పుడైతే నువ్వు ఉపనిషత్తు అధ్యయనం చేశావో ఉపనిషత్తు బోధిస్తుంది ఏమని అంటే అనాత్మ నీవు కాదు, నువ్వు కేవలం ఆత్మ, సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మమే నీవు బ్రహ్మము కంటే భిన్నుడవు కావు, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు అని చక్కగా మరి ఉదాహరణతో ఉపనిషత్తులన్నీ కూడా బోధించినప్పుడు మరి విన్నటువంటి యొక్క శ్రోతకి నేను ఆత్మను, నేను బ్రహ్మమును అనేటువంటి విషయం జ్ఞేయం అయ్యింది. వానికి నేనే బ్రహ్మం అనే విషయంగా అవగాహనకు వచ్చింది. విదిత్వా తత్వక్షణేనతో ఆ క్షణంలోనే వాడికి చక్కటి జ్ఞానం కలిగిన తర్వాత మరి జ్ఞానమాత్రేణ ముచ్చేత, ఈ జ్ఞానం శ్రవణం చేయటం వల్ల దాని యొక్క విధానంగానే వాడు ముచ్చేత ఎడబడ్డాడు. ఇంతకాలం పాటు నేను దేహము, నేను అల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నగా, నేను బ్రాహ్మణుడిని, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పేదవాడిని, దరిద్రుణ్ణి, ఇట్లాగా నానా రకాలై ఉన్నటువంటి యొక్క భావాలన్నీ కూడా మనుషుల్లో వ్యాపకమై ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ సంబంధమై ఉన్న విద్యను అధ్యయనం చేశాడో మరి ఆ చేసినప్పుడు భవేత్ జ్ఞేయం, వానికి ఆ విషయం తెలియబడింది. ఏమని? నేను బ్రహ్మము, ఈ పార్థివ దేహం నేను కాను, లోన ఉన్న సూక్ష్మదేహం నేను కాను, కారణదేహం నేను కాను అని ప్రకారంగా ఒక చక్కటి విషయం వానికి తెలియబడింది కదా. ఇట్లా తక్షణేనతు అప్పుడప్పుడే వినగానే కలిగిన విషయమై ఉండగా పునః యోగ ధారణ, మరలా మీరు ఆ యోగము చేయాలి, యోగ ధారణ చేయాలి, యోగాభ్యాసం చేయాలి, ఇవన్నీ చెప్పుకొస్తూ ఉన్నారే. దీనివల్ల ఏంటి ఉపయోగం? దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? నేను బ్రహ్మం అనే విషయం నాకు తెలిసి వచ్చింది శాస్త్రాధ్యయనం చేయటం కారణంగా. ఇంకా దానికి మించింది ఏమన్నా ఉందా? ఇంకా దానికంటే వేరే ఇంకేదైనా పొందాల్సిన ఆవశ్యకత ఉన్నదా? కాబట్టి పరాకాష్ఠ బ్రహ్మమే కదా, ఆ బ్రహ్మమే నేనై ఉన్ననే విషయం నాకు అవగాహనకు వచ్చింది కదా. ఈ దేహత్రయాత్మకమైన అనాత్మ నేను కాదు అనేటువంటి ఒక భావన కలిగింది కదా. ఇంకా నాకు ఇదంతా కూడా మరి స్పష్టముగా ఈ జ్ఞాన విషయం గోచరించిన తర్వాత మరి మీరు యోగం చేయాలి, యోగాభ్యాసం చేయాలని చెప్పి అంటూ ఉన్నారే, అది దేనికోసం చేయాలి దాన్ని అని ఈ ప్రకారంగా మీకు అందరికీ చాలామందికి లోకంలో ఉన్న డౌటే ఉత్తర గీతలో లేవనెత్తి ఆయన గారు మనకి చూపించిన అంశం ఒకటి ఉన్నది. ఏమి పరమాత్మ కూడా సమాధానాన్ని చెప్తూ జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత బ్రహ్మ జ్ఞానాగ్నినా విద్యాత్ నిర్దహేతో కర్మబంధనం. స్వామి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా
బ్రహ్మ జ్ఞానాగ్నినా అన్నాడు. బ్రహ్మ జ్ఞానాగ్నినా. ఇక్కడేమో జ్ఞానాగ్నిని పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాట. అక్కడ బ్రహ్మ జ్ఞానాగ్నిన, బ్రహ్మ జ్ఞానము యొక్క అగ్నిన, అగ్ని చేత నిర్దహేతో కర్మబంధనం. ఎందుకని చెప్పనంటే నీకు ఈ శాస్త్రం అధ్యయనం చేయటం వల్ల ఈ దేహత్రయం నేను కాదు, అవస్థాత్రయం నేను కాదు అనేటువంటి విషయం నీకు అవగాహనకు వచ్చింది. కానీ ఇక్కడ ఏమిటంటే నీకు సూక్ష్మ దేహములో ఉన్న కర్మలు అవి అట్లాగే ఉన్నాయి. ఒక భావమాత్రముగా, వినికిడి మాత్రముగా నేను ఆత్మను, నేను బ్రహ్మమును అనేది ఒక భావమాత్రముగా నీకు ఆ శబ్దజాలాలను బట్టి వచ్చింది. కానీ మరి సూక్ష్మ దేహములో పడి ఉన్న కర్మ సంగతి ఏమిటి? ఇది ఇక్కడ వస్తున్నటువంటి అంశము. మరి ఆ సూక్ష్మ దేహంలో పడ్డ కర్మలు అవి నీకు వెంటాడేటువంటివిగా ఉన్నాయి. సూక్ష్మ దేహం నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోయే అవకాశాలు లేవు. అది జీవునికి అంటకట్టబడింది సూక్ష్మదేహం. ఎక్కడ జీవుడుంటే అక్కడల్లా సూక్ష్మదేహం అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది. కనుక జీవుని యొక్క ప్రయాణ విధానం అంతయో కూడా సూక్ష్మదేహంతోనే అన్వయం చేయబడి ప్రయాణం కొనసాగింపబడుతుంది. ఉత్క్రమణం. ప్రతి ఒక్క ప్రాణి ఈ దేహము నుండి వెలువడి మరి ప్రయాణాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి కూడా లోకంలో ఉన్నది. ఒకానొకప్పుడు ఈ యొక్క జీవుడు ఈ దేహము నుండి నిష్క్రమించి ఇక తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మరి కొనసాగించే విధానంగా ఉన్నప్పుడు మరి ఆ సూక్ష్మదేహము, ఆ సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు, ఆ తామసిక సంబంధ కర్మవాసనలు, రాజసిక సంబంధ కర్మవాసనలు, సాత్విక సంబంధ కర్మవాసనలు, ఇవన్నీ మరి ఏం కావాలి? ఎక్కడికి పోవాలి? ఎవరికి అప్పచెప్పాలి? ఎవరు తీసుకునే వాళ్ళు ఉన్నారు? నా దత్తే కశ్చిత్ పాపం పరం. స్వామి కూడా చెప్పేశాడు, ఇతరులు ఎవరో కూడా తీసుకునే విధానాలు లేవు. ఏవి నా కర్మని నీకు ఇస్తాను అని చెప్పనంటే ఎవరు దాన్ని పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు? ఎవరు లేరు. కాబట్టి ప్రకారంగా మరి ఆ కర్మ ఇద్దాము అన్నా కానీ ఇచ్చే అవకాశం ఉన్నదా? కేవలం స్థూల దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి వనరులు, సంపదలు అనబడేటువంటివి తను ఎవరికైనా దాన ధర్మాలు చేయవచ్చు. వేరే వాళ్ళు రాసి వాళ్ళకి అప్పచెప్పవచ్చు, చట్టపరంగా రిజిస్ట్రేషన్లు చేసి అప్పచెప్పవచ్చు. ఇలాంటి సదుపాయం స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్న వనరులు, అవి భూములు కానీ, ఇండ్లు కానీ, ఫ్లాట్లు కానీ, బ్యాంకుల్లో ఉన్న అమౌంట్లు కానీ, ఇతర సంపదలు కానీ ఏవైనా ఉన్నా లిఖితపూర్వకముగా రిజిస్ట్రేషన్ చేసి వేరే వాళ్ళకి మనం వాటిను అప్పచెప్పవచ్చు. వీలునామా రాసి కూడా పెట్టి వాళ్ళు చెందేట్లుగా చేయవచ్చు. ఇట్లాగా లోకంలో స్థూల దేహం యొక్క పరిధిలో ఉన్నటువంటి వాటి వారికి మాత్రమే వెసులుబాటు ఉన్నది. ఇతరులకు మనం ఏదన్నా వాళ్ళకి దయదలిసి ఇచ్చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సూక్ష్మ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి కర్మగా చెప్పేటువంటి సంచిత కర్మ, అది కూడా ఏమన్నా ఇతర వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందా అనేదిగా చూసినట్లయితే మరి స్థూల దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి భౌతిక పదార్థాలని ఇతరులకు సంక్రమించే విధానముగా, అప్పచెప్పే విధానముగా ఉన్నట్లుగా సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి సంపదలు మాత్రం ఇతరులకు ఇవ్వటానికి యోగ్యముగా లేవు. అందువల్ల పరమాత్మ కూడా నా ఆదత్తే కశ్చిత్ పాపం అని ఆయన చెప్పేశాడు. నా ఆదత్తే, దత్తే అంటే ఇవ్వటం, నా ఆదత్తే, ఆదత్తే అంటే తీసుకోవటం, నా ఆదత్తే నేను తీసుకోవటం లేదు, కశ్చిత్తు ఏ ఒకానొకని యొక్క పాపమును అన్నాడు. సరే స్వామి, మీరు పాపం తీసుకునేందుకు కొంచెం సంకోచిస్తూ ఉన్నారు. ఈ పాపం తీసుకునే విధానాలలో మీకు ఏదో సందేహాలు ఉన్నాయి. పోనీ నీకు ఆ పుణ్యం అనేటువంటిది కట్టబెడతాను తీసుకోండి అని చెప్పని ఏమన్నా అన్నాం అనుకోండి,
నా ఆదత్తే సుకృతం, నా ఆదత్తే సుకృతం, సుకృతం కూడా నేను తీసుకునేది లేదు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, లోకంలో మానవులు వాళ్ళ యొక్క జ్ఞానం అజ్ఞానం చేత ఆవిహింపబడ్డాయి కాబట్టి తేన ముఖ్యంతి జంతవ, ఆ కారణంగా మోహానికి గురై వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, దాని ద్వారా వచ్చేటువంటి కర్మ సముదాయాలు కాబట్టి దాంట్లో సుకృతమే ఉన్నదో దుష్కృతమే ఉన్నదో మిశ్రమమే ఉన్నదో ఏదై ఉన్నదో అదంతా మాకు అవసరం లేదు, మేము దాన్ని ముట్టుకోబోయేది లేదు, దాన్ని తీసుకునేది ఏమి లేదు. ఎవరు యొక్క సంబంధమై ఉన్న కర్మై ఉన్నదో అది వాళ్ళ వారికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి విధానమే తప్ప ఎవరు కూడా దానంగా కూడా పుచ్చుకోవటానికి ఇవ్వటానికి ఇచ్చేవాడికి అవకాశం లేదు, పుచ్చుకునేవాడికి అవకాశం లేదు. కనుక ఎవరి యొక్క సూక్ష్మ దేహముల యొక్క సంబంధమై ఉన్న కర్మ సముదాయం ఉన్నదో వాళ్ళ ఆ సూక్ష్మ దేహాలకు వాళ్ళు సంపాదించుకున్నటువంటివి ఎవరికి వారివిగా ఉంటాయి తప్ప వీళ్ళల్లో ఉన్న సూక్ష్మదేహంలో ఉన్న కర్మ వాసనలు వాళ్ళ సూక్ష్మదేహానికి, వాళ్ళ సూక్ష్మదేహం యొక్క సంబంధ కర్మలు వీళ్ళ సూక్ష్మదేహాలకి వచ్చేటువంటి విధానము మరి ఇక్కడ చెప్తున్నటువంటి విధానం కనపడటం లేదు. ఎవరి సూక్ష్మదేహం యొక్క సంబంధమై ఉన్న కర్మ ఉన్నదో సుకృత దుష్కృతాలు ఉన్నాయో వాళ్ళ సూక్ష్మదేహాల వరకే అవి పరిమితమై పోతాయి అని అర్థం. భార్య భర్త ఉన్నారు కాబట్టి భర్త యొక్క సంబంధమై ఉన్నటువంటి కర్మలు ఆమె తీసుకునే విధానం లేదు, ఆమె సంపాదించుకునేటువంటి యొక్క కర్మ సముదాయాలని ఈయన తీసుకునే అవకాశాలు లేవు. కాబట్టి ఎవరి యొక్క సూక్ష్మదేహములో చేరిపోయినటువంటివి వాళ్ళ సూక్ష్మదేహ పరిధిలోనే అవన్నీ కూడా ఉండే విధానము. కానీ ఇక్కడ భౌతిక దేహముగా ఉన్నటువంటి ఈ స్థూల దేహానికి సంక్రమించి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులుగా పిలువబడేటువంటివి వాటి వరకు మాత్రమే స్థూల దేహం యొక్క పరిధిలో ఉంటాయి. అది ఎవరైనా వాట్లను ఇవ్వవచ్చు లేదా వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు ఈ స్థూల దేహం పరిధిలో మాత్రం ఉన్నాయి తప్ప సూక్ష్మ దేహం యొక్క పరిధిలో చేరి ఉన్నటువంటి పుణ్యపాప సంబంధ సంస్కార వాసనలు అనేటువంటివి మాత్రం అది వాళ్ళ సూక్ష్మదేహాలకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటివి. వాటి కారణంగానే జీవులకు మరొక దేహాలు అనేటువంటివన్నీ కూడా వస్తున్నాయి. ఎందువల్ల ఈ సూక్ష్మదేహానికి వేరే వేరే దేహాలు రావటము అని చెప్పనంటే ఈ ఉన్నటువంటి ఈ సంచిత కర్మనబడేటువంటి దాని కారణంగానే వేరే వేరే దేహాలు జీవులకు వస్తున్నటువంటి విధానము. కాబట్టి పరమాత్మ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జన, తవ నీకు మే నాకు బహూని జన్మాని అనేక జన్మలు వ్యతీతాన్ని గడిచాయి అని స్వామి చెబుతున్నటువంటి మాట. కాబట్టి నీకు దేహాలు రావటము నాకు దేహాలు రావటం అనే విధానంగా స్వామి చెప్పే విధానం చూసినట్లయితే మరి పరమాత్మ తనకు దేహాలు వచ్చేటువంటి యొక్క విషయం తాను ప్రస్తావన చేసుకున్నాడు. స్వమాయయ సంభవామి ధర్మ సంస్థాపనార్థాయ అని ఇట్లాగా కొన్ని కారణాలు ఆయన గారు చెప్పుకుని స్వమాయయ సంభవామి, నాకు ఎలాంటి కర్మ లేదు, ఈ సంచిత కర్మ అనే దాని ప్రకారంగా కదా లోకంలోకి రావాల్సి ఉంటుంది, జన్మ ఎత్తాల్సి ఉంటుంది. మరి ఆ ప్రకారం అన్ని జీవులకి ఈ సంచిత కర్మ అనేదే జన్మ పరంపరలకు సహేతుకముగా ఉన్న విధానంగా చెప్పినట్లయితే మరి నాకు కూడా ఈ దేహాలు అనేటువంటి వస్తువు ఉన్నాయని చెప్పనే విషయం చెప్పినప్పుడు మరి నీకు కూడా ఈ సంచితాది కర్మలు అనేటువంటి ఉన్నాయా అనేటువంటి మాట వస్తుంది. సంచితాది కర్మలు నీకు కూడా ఉన్నాయనే మాట వచ్చినట్లయితే మరి నీవు గత జన్మలలో ఏ యొక్క కర్మలు ఆచరించావో ఆ కర్మ సంబంధమై ఉన్న ఫలితాలు నిన్ను కూడా అంటుకునే ఉన్నాయి కదా, నిన్ను కూడా బాధించేవిగా ఉన్నాయి కదా అనేటువంటి విషయము వస్తుంది అక్కడ. కాబట్టి భగవద్ విషయంగా వచ్చినప్పుడు లోక కళ్యాణార్థముగా ఆయన దేహాన్ని తీసుకుని రావటమే తప్ప ఆయనకి సంచితాది కర్మలు ఉన్నట్లుగా మనకేమి శాస్త్రములో చెప్తున్న విధానం కాదు.
ఈ సంచితాది కర్మలు అనేటువంటివి ఒక జీవుని యొక్క పరిధిలో మాత్రమే ఉన్నటువంటివి. అవి సూక్ష్మదేహంలో చేరి ఉన్నటువంటి యొక్క ఆ కర్మలు తిరిగి రాబోయే దేహాలకు హేతువుగా ఉన్నటువంటి ఒకానొక అంశము. కాబట్టి ప్రకారంగా భగవంతుడు తనకు దేహాలు వస్తున్నాయి అనే విషయంగా చెప్పినప్పుడు మనకులాగానే ఆయన కూడా సంచితాది కర్మలు ఉన్నాయా అనేటువంటి విషయం దాకా పోకూడదు. ఆయన విషయం ఆయన చెప్పుకొచ్చుకున్నాడు కాబట్టి అంతవరకే పరిమితమైనటువంటి విషయము. లోకంలో జీవులకు అందరికీ కూడా వర్తింపబడుతున్నటువంటి విధానం ఏంటని చెప్పనంటే, మరి తాము అనేక జన్మలలో అనేక దేహాలలో సంబంధం పడి వ్యవహారం చేశారు కాబట్టి వాటి సంబంధమై ఉన్నటువంటి కర్మలు సూక్ష్మదేహంలో పడ్డటువంటి విధానం గనుక వాటి విషయంగా పరమాత్మ బోధిస్తూ నేను కూడా ఆ కర్మను తీసుకోవటం లేదు అనేదిగా ఓ శ్లోక రూపముగా ఆయన గారు చెప్పుకొచ్చారు. నా దత్తే కస్య చిత్త పాపం నచైవ సుకృతం విభు. కస్య చిత్తు పాపం ఎవని యొక్క పాపాన్ని కానీ, కస్య చిత్తు ఎవని యొక్క పుణ్యం కానీ నా ఆదత్తే నేను తీసుకోవటం లేదని చెప్పనే మాట. మరి పరమాత్మయే ఆ మాటగా ఉన్నప్పుడు ఇతర జీవులు మరి వాళ్ళకి చెందుతుందా అని చెప్పి అన్నట్లయితే ఎవరికీ చెందేది లేదు. కాబట్టి భర్త యొక్క సంబంధమై ఉన్న పుణ్యపాపాలు ఆయనకే పరిమితమై ఉంటాయి. భార్య యొక్క పుణ్యపాప సంబంధమై ఉన్నట్టు సుకృతాలు ఆమెకు పరిమితమై ఉంటాయి. బిడ్డలు పుత్రులు పుత్రికలు వాళ్ళకు సంబంధించి ఉన్నటువంటి పుణ్యపాప సంబంధమైన సంస్కారాలు వాళ్ళ సూక్ష్మదేహాన్ని అంటుకుని ఉంటాయి. కాబట్టి ఎవరెవరి యొక్క సూక్ష్మదేహాలలో ఉంటాయో వాళ్ళ యొక్క కర్మలు ఆ సూక్ష్మదేహాలకు పరిమితమై ఉంటాయి. దాని నుంచి అనేక పార్థివ దేహాలు రావటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి అన్నారు. కాబట్టి ప్రకారముగా సంచితాది కర్మలు ఉన్నంత వరకు ఈ శరీరాలు రావాల్సే ఉంటుంది, తప్పదు. అపరిహార్యార్థే తప్పింప శక్యం కానటువంటి అంశము స్వామి చెబుతున్నమాట. తప్పనిసరిగా వాడు జన్మించాల్సే ఉంటుంది, దేహాలు ధరించాల్సే ఉంటుంది. ఎందుకంటే సూక్ష్మదేహంలో ఉన్న బీజాలు మొలకలెత్తుతూ ఉంటాయి. ఈ దేహములే మొలక చెట్టు మాను. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం. కాబట్టి ఊర్ధ్వం మూలం అనగా తలకాయ మూలమై ఉన్నది, అధశాఖం కింద కొమ్మలగా ఉన్నటువంటి విధానమున వృక్షము స్వామివారు చెప్పుకొస్తూ ఈ మానవ సంబంధమై ఉన్న దేహాలు రావడానికి కారణం ఏంటంటే సూక్ష్మ దేహంలో పడ్డటువంటి సంస్కారములు అవి మాత్రం తప్పనిసరిగా శరీరాలను ఇచ్చే తీరతాయి. ఇప్పుడు చూడండి, ఏదన్నా వృక్షముల సంబంధమై ఉన్నటువంటి బీజములు గింజలు ఏడైనా మూట కట్టి ఎక్కడో పెడతాం, బీరువాళ్ళు పెడతాం, ఎక్కడెక్కడో పెడతాం, అంతకాలం పాటు ఉంటాయి. ఎప్పుడైతే ఆ గింజ భూమిలో పడి తేమ తగిలిందో ఎమ్మటే మొక్కయి అది మరి విస్తరించి ఒక పెద్ద మహామానులాగా అయిపోతుంది. ఎంతకాలం ఉన్న బీజం ఉంటుంది, భూమిలో పడి తేమ తగిలిందా అంటే మొక్క వచ్చేస్తుంది, అది చెట్టు అవుతుంది, మహామాను అవుతుంది. అట్లాగా సూక్ష్మదేహంలో ఉన్నటువంటి బీజములు కూడా ఆ మాత్రంగానే ఉంటాయి. అవి కూడా మరి సందర్భాన్ని అనుసరించి వానికి అనేక శరీరాలని ఇచ్చేవిగా ఉన్నాయి. కాబట్టి ఉత్తర గీతలో కూడా స్వామి చెప్పిన మాట, బ్రహ్మ జ్ఞానాగ్నిన విద్యాత్ నిర్దహేత్ కర్మబంధనం. కాబట్టి ఈ ప్రకారంగా ఉపనిషత్తులను అధ్యయనం చేసినప్పుడు అక్కడ విశ్లేషణాత్మకముగా నువ్వు పంచకోశాలు కాదు, త్రిదేహాలు కాదు, అనాత్మ వస్తువులు కాదు, ఇంద్రియాలు కాదు, ప్రాణవాయువులు కాదు, అది కాదు ఇది కాదు, నువ్వు క్షత్రియుడు కాదు, శూద్రుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, ఇట్లాగా ఒక విషయ ప్రతిపాదన జరుగుతుంది. జరిగిన విషయంలో మరి ఆ ఒక శాస్త్ర పరిధిలో వానికి ఆత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి భావన ఏర్పడుతుంది. ఇది మనస్సులో కలిగేటువంటి ఒక భావన. కానీ మరి అనేక జన్మలుగా ఏ యొక్క సూక్ష్మ దేహం ప్రయాణం చేస్తూ ఉన్నదో, అనేక దేహాలను ధరిస్తూ వ్యవహరించుకుంటూ పోతూ ఉన్నదో,
మరి ఆ సూక్ష్మదేహములో చేరిపోయి ఉన్నటువంటి సంస్కారాలు, బీజములు, పుణ్యపాప సంబంధమైన సంస్కారాలు, ఇవన్నీ కూడా మనకి కేవలం భావమాత్రముగా వచ్చినటువంటి యొక్క అంశము ద్వారా నశింపబడేటువంటివిగా కాదు అని చెప్పని మనకు ఉపనిషత్తులు కూడా బోధిస్తూ ఉన్నాయి. శ్రవణాయాపి బహువిహి నలభ్య శృణవంత అపి నవిద్యు అని చెప్పని అంటాడు కఠోపనిషత్తులో. శ్రవణాయాపి, శ్రవణం చేసినంత మాత్రముతో నేను నీకు నలభ్య, అది పొందబడే అవకాశం నీకు లేదయ్యా అన్నాడు. శృణవంత అపి నవిద్యు, ఎంత విషయం అవగాహన కలిగినా కానీ నవిద్యు, నువ్వు సాక్షాత్కార విధానంలో ఎరుగవు అని చెప్పని అంటాడు. కాబట్టి ఆ ప్రకారంగా మరి కేవలం ఒక మనస్సులో భావన మాత్రముగా వచ్చిన అంశమే తప్ప మరి ఆ సూక్ష్మదేహంలోని కర్మల సంగతి ఏమిటి? లోన ఉన్నంత వరకు స్థూల దేహాలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి. స్థూల దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ సూక్ష్మదేహం మాత్రం ఒకటే. ప్రతిసారి స్థూల దేహంతో పాటు లోన ఉన్న సూక్ష్మదేహం కూడా పోయే విధానం అనేది ఏమి ఉండదు. అందువల్ల స్థూల దేహాలు మాత్రమే రాలిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే అవి భూమి యొక్క అంశముతో ఏర్పడినటువంటిది ఈ స్థూల దేహం అనబడేటువంటిది. భూసారం అనగా భూమి నుంచి ఏవో తెలియబడ్డాయో ఔషధులుగా, ఫలములుగా ఔషధులుగా ఏర్పడ్డాయో వాటి యొక్క సంబంధముగా స్థూల దేహం అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి భూమి యొక్క సంబంధమై ఉన్న అంశములతో ఏర్పడ్డటువంటి యొక్క ఈ శరీరము తిరిగి మరలా ఇది భూమి యొక్క భాగంలోకే చేరిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా స్థూల దేహాలు మాత్రమే అనేక రకాలైనటువంటివన్నీ కూడా వస్తూ పోతూ ఉండటం లాంటిది జరుగుతూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే సూక్ష్మదేహంలో ఉన్నటువంటి కర్మ బీజములు. అవి కేవలం నువ్వు శాస్త్రశ్రవణం చేసి నేను బ్రహ్మమునై ఉన్నాను, ఆత్మనై ఉన్నాను అని అనుకున్నంత మాత్రముతో లోన ఉన్న సూక్ష్మదేహంలో ఉన్న కర్మవాసనలు పోయే అవకాశముగా లేవు అని చెప్పని అన్నారు. మరి ఎప్పుడయ్యా సూక్ష్మదేహములో సూక్ష్మ మనస్సు యొక్క క్షేత్రములో చేరిపోయి ఉన్నటువంటి బీజములు ఎట్లా పోతాయని చెప్పనంటే రెండింటి యొక్క రాపిడి కలగాలి. ఎట్లా యజ్ఞం చేయాలంటే 2 కట్టెల రాపిడి వల్ల కలిగిన అగ్ని ద్వారా ఆ హోమకార్యం చేయబడుతున్నదో, ఎట్లా మన శరీరంలో మరి ప్రాణాపాన సమాయుక్త, ప్రాణము అపానం రెండింటి యొక్క రాపిడి వల్ల ఏర్పడ్డటువంటి యొక్క సమానమైనటువంటి అగ్ని, జఠరాగ్ని, దాని ద్వారా తీసుకున్నటువంటి యొక్క ఆహారం అంతా కూడా పచనం చేయబడుతుందో, అట్లాగే ఇక్కడ ధ్యాన విషయంలో మరి ఆ సూక్ష్మదేహములో పడ్డటువంటి కర్మవాసనలు నశింపజేసుకునే విధానం. సూక్ష్మదేహంలో పడ్డటువంటి యొక్క సంస్కారములు అంటే అది పుణ్యము కావచ్చు, పాపం కావచ్చు. ఈ సంస్కారములు నశింపజేసుకోవాలనే తలంపు లోకంలో ఎవరికి ఏర్పడుతుంది? ఇది గమనించుకోవాల్సిన అంశం. చాలామందిలో లేదు. సూక్ష్మదేహంలో మంచి సంస్కారం పెట్టుకోవాలి, మంచి యొక్క పుణ్యాన్ని పెట్టుకోవాలి అనే విధానానికి సత్కార్యాలు ఆచరించి, మనస్ఫూర్తిగా ఆచరించి వాటి సంబంధమై ఉన్నటువంటి సుకృతాలని అందరూ కూడా సూక్ష్మదేహాల్లో పెట్టుకుంటూ ఉన్నారు. ఆ పెట్టుకునేటువంటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో మాకు మంచిగా ఉండాలి, బాగా సుఖవంతమైన జీవితాలు ప్రాప్తించాలి, మంచి ఐశ్వర్య కుటుంబాలలో జనించాలి, సకల సుఖ భోగములు అనుభవించాలి, సుఖించాలి అనేటువంటి యొక్క అపేక్ష గలవారై దానికి తగినటువంటి యొక్క సమాచారాన్ని, వనరులను చాలామంది సమకూర్చుకుంటూ ఉన్నారు. అట్టి ఆ సుకృతాన్ని సూక్ష్మదేహంలో భద్రపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి యొక్క భాగాలని నశింపజేసుకోవాలనేటువంటి తలంపు సాధారణంగా సామాన్యులై ఉన్నటువంటి వారికి రాదు. ఎవరు ఉపనిషత్తులను అధ్యయనం చేసి గురువు ద్వారా సకట అవగాహన సంపాదించుకొని ఆయన ద్వారా ఒక ఉపదేశ మార్గముగా నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసే విధానంగా వస్తాడో, అలాంటి మహాత్ములు చెప్పినటువంటి యొక్క ఆ కోణము నుంచే ఈ సాధకులు కూడా ప్రయాణం చేసి సాధన అభ్యాసం చేసి
లోన ఉన్నటువంటి జ్ఞానాగ్ని ద్వారా కర్మవాసనలు దగ్ధం చేసేటువంటి విధానము ఇక్కడ ఒక వింతగా ఉన్నటువంటి ప్రక్రియ. ఎందుకంటే రెండింటి యొక్క రాపిడి, మనసు అనేటువంటి వాయువు, శ్వాస అనేటువంటి వాయువు, ఈ రెండింటి యొక్క రాపిడి అనేటువంటి దాని ద్వారానే మీకు జ్ఞానాగ్ని అనేటువంటి లేదా బ్రహ్మాగ్ని అనేటువంటిది ఏర్పడుతున్నటువంటి అంశం. ఇక్కడ మీకు ఉత్తర గీతలో బ్రహ్మ జ్ఞానాగ్నినా అనే పదం వాడాడు 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మల వారు. అట్లా మనకు రాబోయే శ్లోకాలలో జ్ఞానయోగంలో కూడా బ్రహ్మ జ్ఞానాగ్ని అనే మాట మీకు అక్కడ వస్తుంది. బ్రహ్మ జ్ఞానాగ్ని బ్రహ్మ కర్మ సమాధిన బ్రహ్మ జ్ఞానాగ్నినా హుతం అని మీకు స్వామి చెప్పుకురాబోతారు. అందువల్ల బ్రహ్మ జ్ఞానాగ్ని అనే పదము భగవద్గీతలోనూ స్వామివారు చెప్పారు, ఉత్తర గీతలో కూడా చెప్పారు. దాన్నే జ్ఞానాగ్ని అన్నారు, ఆత్మ సంయమ యోగాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అన్నారు, బ్రహ్మ జ్ఞానాగ్ని అన్నారు. ఇదేమిటంటే 2 కట్టెల యొక్క రాపిడి వల్ల ఏర్పడేటువంటి యొక్క అంశము. ఆ 2 కట్టెలు ఏమిటని చెప్పానంటే శ్వాస ఒక కట్టె, మనస్సు ఒక కట్టె. రెండింటి యొక్క రాపిడి జరగాలి లోపల. జరిగినప్పుడు ఏర్పడేటువంటి యొక్క భాగాన్ని జ్ఞానాగ్ని అన్నారు, దాన్నే బ్రహ్మాగ్ని అన్నారు. ఎందుకంటే ఇది నివృత్తి మార్గ సంబంధముగా సాగిన ప్రయాణం కాబట్టి బ్రహ్మం వద్దకు ప్రయాణమైపోతున్నటువంటి యొక్క అంశము కనుక అంటే ఆ బ్రహ్మం వద్దకు పోతున్నప్పుడు ఏర్పడేటువంటి యొక్క అగ్ని కారణంగా దానిని జ్ఞానాగ్ని బ్రహ్మాగ్ని అనే పదం ఇక్కడ మహాత్ములు చెబుతూ ఉన్నారు. అంటే ఆ బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా మరి ఆ సూక్ష్మదేహంలో పడ్డటువంటి సమస్త కర్మను నశింపజేసుకోవటం ద్వారా వాళ్ళు ఈ భవసాగరము నుండి బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇది మృత్యురూప సంసార సాగరం అన్నారు. మృత్యు సంసార సాగరాత్ అని స్వాంగారు మృత్యురూప సంసార సాగరముగా చెప్పారు. ఇలాంటి దాని నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకోవాలని చెప్పనేదిగా ఉన్నట్లయితే మరి ప్రతి ఒక్కరూ కూడా లోపల నివృత్తి మార్గం అనేటువంటి దాని ద్వారా 2 కట్టెలను బాగా రాపిడి చేసి, మనసు అనే కట్టెను శ్వాస అనే కట్టెను 2 కూడా రాపిడి చేసి దాని ద్వారా ఏ యొక్క అగ్ని అనేది ఏర్పడుతుందో ఆత్మాగ్నిగా బ్రహ్మాగ్నిగా, దాని ద్వారా నిర్దహేతు కర్మబంధనం, సూక్ష్మదేహంలో పడ్డ కర్మవాసనలను నశింపజేసేటువంటి అగ్ని, ఒక నూతనమై ఉన్నటువంటి కొత్తతనంగా ఉన్నటువంటి నివృత్తి మార్గమునందు ఏర్పడినటువంటి అగ్ని, దాని ద్వారానే మరి మానవుడు ఈ భవసాగరము నుంచి బయటపడుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటిది చేయకుండా ఉంటే మాత్రం వానికి మరి ఈ భవసాగరం నుంచి బయటపడే అవకాశాలు లేవు. కేవలం నేను బ్రహ్మమును నేను ఆత్మను అనేది నీకు శాస్త్రం అధ్యయనం చేయటం వల్ల కలుగుతుందా భావన. కానీ సూక్ష్మదేహంలో అన్నటువంటి కర్మవాసనలు ఏం కావాలి? కేవలం నేను ఆత్మను, నేను బ్రహ్మమును, స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, పంచకోశాలు కాదు, అనాత్మను కాదు, ఈ మాటలు కూడా నీవు కావు. శాస్త్రంలో గురువో ఇద్దరిలో ఎవరో నీకు కలుగజేసిన అంశము. కాబట్టి నీ ప్రయత్నం ద్వారా, నీ యొక్క స్వప్రయత్నం ద్వారా నువ్వు చేసుకోవాల్సిన అంశం మరొకటి ఉన్నది. కనుక వారు తమ యొక్క పదజాలముతో నీకు ఒక అవగాహన అంశం మాత్రమే ఇచ్చారే తప్ప లోన ఉన్నటువంటి నువ్వు అనేక జన్మలుగా చేసుకుంటూ కర్తృత్వాలు వహించి కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష ద్వేష ఇత్యాది గుణాలతో సంబంధం బట్టి వ్యవహరించిన విధానం, ఈ వ్యవహారము ద్వారా కర్తృత్వ భావాల ద్వారా నీకు ఏర్పడ్డటువంటి ఆ కర్మ నువ్వు తెచ్చుకున్న కర్మది, నీవు తెచ్చుకున్నది నీవే లేకుండా చేసుకోవాల్సి ఉంటుంది అంతవరకే. కాబట్టి ఆ ప్రకారంగా నువ్వు చేయాల్సింది ఏమిటని చెప్పానంటే 2 కట్టెలను బాగా మధించాలి. శ్వాస మనస్సు అనే ఈ 2 వాయువులే, వాయువు నుంచి అగ్ని పుట్టేది. ఆ రెండింటి యొక్క రాపిడి ద్వారా ఏర్పడ్డటువంటి దానికి ఇక్కడ మహాత్ములు జ్ఞానాగ్ని అనే పదం లేదా బ్రహ్మ జ్ఞానాగ్ని అనే పదం
ఇట్లాగా పదప్రయోగం చేశారు. దానికి పేరు పెట్టారు 2 కట్టెల వల్ల ఏర్పడ్డటువంటి అగ్ని. అది మాత్రమే నీకు ఆ సూక్ష్మదేహంలో పడి ఉన్న ఆ కర్మ సముదాయాన్ని నశింపజేయగలిగినటువంటి విధానము వాటికి మాత్రమే ఉందనేటువంటి యొక్క విషయముగా మరి యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి ఆ జ్ఞానాగ్ని అనేటువంటిది మనకి ఆ భాగవతంలోనూ చెప్పిన అంశం ఉన్నది, శంకరాచార్యుల వారు కూడా చెప్పిన విధానం ఉన్నది, ఉపనిషత్తులలో కూడా ఈ అంశాలు మనకి మహాత్ములు బోధిస్తున్న విధానం ఉన్నది. కనుక దానికి మరి బ్రహ్మ జ్ఞానాగ్ని అన్నారు, ఆత్మాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అన్నారు. అదొక అద్భుతమై ఉన్నటువంటి విధానము. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి మాత్రమే ఏర్పడేటువంటి ఒకనొక అంశము. మనస్సు శ్వాస 2 కట్టెలు బాగా రాపిడి పెట్టినప్పుడు మాత్రమే కలిగేటువంటి ఒకనొక అంశము. దాని ద్వారా ఏమవుతున్నాయి అంటే సూక్ష్మదేహంలో ఉన్నటువంటి కర్మ సముదాయాన్ని నశింపజేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పరమాత్మ ఇక్కడ మనకు ఒక చక్కటి అంశాన్ని ఈ రూపకంగా అందిస్తున్నటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి